హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఇంకా టాపిక్ వచ్చేసి ఒక ముఖ్యమైన విషయం అయితే నేను మీతో మాట్లాడాలండి. ఏంటంటే ఒకటి వర్క్ ఎక్కువగా ఉంది, టెన్షన్గా ఉంది అని అయితే నేను మీకు ఒక వీడియో అయితే పెట్టాను కదండి. ఆ వీడియోకి అయితే ఒకరు కామెంట్ చేశారనమాట. కామెంట్ అంటే కామెంట్ కాదు, బయట మా చుట్టుపక్కల వాళ్ళు అనేది ఎగతాళిగా అనేది మాట్లాడారనమాట. ఏంటన్నారంటే, ఈమె యూట్యూబ్ చేస్తుంది, మిషన్ కుడుతుంది, ఇంట్లో పని చేస్తుంది, ఈమెకు అంత సీన్ లేదు, ఎన్ని పనులు చేసుకుంటుంది, ఎన్ని పనులు చేసినా ఆమె ఎందులోనూ సక్సెస్ కాలేదు అని అయితే వేరే ఒకళ్ళతో కామెంట్గా అయితే ఎగతాళిగా అయితే మాట్లాడారంట. అసలుకు నేను ఏం చేస్తే మీకెందుకండి? నేను యూట్యూబ్ చేస్తాను, ఇంకా టైలరింగ్ చేస్తాను, ఇంకా ఇంటి పని చేసుకుంటాను, అంతే. ఏం చేస్తే మీకెందుకు? నా పని నా ఇష్టం. నేను ఎందులోకైనా సక్సెస్ అవుతానో కానో మీకు అనవసరమైన విషయం అది. అవసరం లేని విషయాలలోకి మీరు చూసుకోండి. అనవసరమైన విషయాలలోకి ఎందుకు దూడతారు? మీరు చూసుకోండి. నేను ఏదో ఒక పని అయితే చేసుకుంటున్నాను కదా, సక్సెస్ అవుతుందో సక్సెస్ కాదో అది మీకు అనవసరం. నాకు ఇందులోనే ఒక 10 రూపాయలు వస్తుంది, అది మీకు తెలీదా? మిషన్ కుడితే ఒక 10 రూపాయలు వస్తుందనే విషయం మీకు తెలీదా? నేను ఆ పని చేసుకుంటున్నాను, ఒక 10 రూపాయలు కానీ పని చేసుకుంటాను. మీకు ఆ పని కూడా లేదు కదా. ఎప్పుడు బయట అరుగుల మీద కూర్చొని వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళట్లా వాళ్ళట్లా అని మాట్లాడడమే కదా మీ పని. అంతకు మించి మీరు వేరే పని ఏమైనా చేసుకుంటున్నారా? మీ మొగుళ్ళు సంపాదించి పెడితే మీరు ఇంట్లో తిని కూర్చొని బయట కూర్చొని వ్యవహారాలు కొడుతూ ఉంటారు. మీకంటే నేను బెటరా, నాకంటే మీరు బెటరా? నాకంటూ ఒక పని ఉంది, ఒక సొంత పని ఉంది. అందులో నేను ఎంత మటుకు సంపాదిస్తానో మీకు అనవసరం. మీ లెక్క వాళ్ళ శుద్ధులు వీళ్ళ శుద్ధులు అయితే నేనైతే మాట్లాడడం లేదు కదా. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చాలా మాటలు అన్నారు. కాకపోతే ఎందుకు వీళ్ళతో నాకు అనుకున్నాను. ఇంకా రోజు రోజుకి అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అన్నమాట వీళ్ళది. అందుకే ఈసారి గట్టిగా వార్నింగ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. నా గురించి ఎవరైతే అంత బ్యాడ్గా మాట్లాడుతున్నారో వాళ్ళకు చెప్పేది ఒకటే, మీరు మాట్లాడిన మాటలు నా కాలుకి పడ్డ దుమ్ముతో సమానం. ఇంకొకసారి నా గురించి మాట్లాడితే మీకు మామూలుగా వార్నింగ్ ఇవ్వను అనమాట. అలా ఉంటుంది. మరి నేను ఊరికే ఉన్నాను కదా, నాకు నా మంచితనాన్ని చేతగాంతనంగా తీసుకోవద్దండి. నేను నా హస్బెండ్కి 1 రూపాయి హెల్ప్ చేస్తున్నాను, మీరేం చేస్తున్నారు? ఒక చీర కావాలన్నా, ఒకటి ఏదైనా కొనుక్కోవాలని, ఒక స్టిక్కర్, ప్రతిదీ మీ భర్త దగ్గర అడుగుతున్నారు. కానీ మీ స్వతహా డబ్బులు సంపాదించుకొని తెచ్చుకోవడం లేదు కదా. నేను స్వతహా నా కాళ్ళ మీద నేను నిలబడతాను, సక్సెస్ అవుతాను ఏదో ఒక రోజు. నేను ఇందులో అన్ని లక్షలు ఇన్ని లక్షలు సంపాదిస్తానని కాదు, నాకు చేతనైన కాడికి నేను సంపాదించి ఒకరి మీద ఆధారపడుకోకున్నట్లా ఉంటాను. అంతేకాని మీ లెక్క సొల్లు మాటలు అయితే నేను చెప్పుకోను. చాలా మనసుకు టచ్ చేసేలా మాట్లాడారు. మీకు మామూలుగా ఇంకా మీదట మాట్లాడారంటే ఉండదు. మీరు ఈ వీడియో చూస్తారని నాకు తెలుసు. అందుకే నేను ఈ ఛానల్ గురించి ఎవరికేం చెప్పలేదు. ఎవరికేం చెప్పకపోయినా మీరు తొంగి చూస్తుంటారు కదా, నేనేం చేస్తున్నాను ఏం కథ అని. అలా తెలుసుకునేట్లున్నారు మీరు. యూట్యూబ్ చేస్తాను, ఇంకా మంచి మంచి బ్లాగ్ చేస్తాను, టైలరింగ్ చేస్తాను, ఇంకా 190 పనులు పెట్టుకుంటాను. మీకు అవసరమా? మీరు చేయట్లేదు కదా. నా దగ్గరకు వచ్చి నేను కష్టాలంటే మీరేం 1 రూపాయి ఇవ్వలేదు కదా, ఇయ్యరు. పైగా పనులు చేసుకునే వాళ్ళ దగ్గరకు వచ్చి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడేది. ఒక్కొక్కరికి ఉంటుంది చూడండి. ఇంకా మీదట మీలాంటి వాళ్ళు ఈ జన్మకు మారరండి. ఏదో నా పని నేను చూసుకొని మీతో నాకెందుకు లేని నేనుంటే మీరు ఈ జన్మకు మారరు. ఇంతే, మీ బతుకులన్నీ బతుకులే ఉంటాయి చూడండి. ఓకే అండి ఫ్రెండ్స్, బాయ్. ఇది నా గురించి మాట్లాడిన వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అనేది, ఎవరిని ఉద్దేశించి కాదు. వాళ్ళ ఎవరు ఏంటి అనేది వీడియో చూస్తారు, వాళ్ళకి బాగా అర్థమవుతుంది. దొంగసాటుగా నా
నేను ఏం చేస్తున్నానో చూసి ఏమో బ్లాగ్ చేస్తుందంట, వీడియోలు చేస్తుందంట, అదంట ఇదంట. అదేమన్నా నేరమా వీడియోలు చేస్తే? ఇందులో నేనేమి విచిత్రమైన పనులని ఏం చేయడం లేదు కదా. నాకు వచ్చింది టాలెంట్ నేను చూపించుకుంటున్నాను. మధ్యలో వీళ్ళకి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఇలాంటి అన్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియోను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ నుంచి మరొక మంచి టాపిక్తో అయితే నేను మీ ముందుకు వస్తాను. ఓకేనా అండి, బాయ్.